హాయ్ అండి. ఈరోజు ఒక ట్రెండింగ్ బ్యాగ్ చూపిస్తున్నాను. దానికి ఫస్ట్ ఇలా ఒక చైన్ వేసుకోవాలి. మనకి కింద బాటమ్ ఎంత సైజ్ అయితే కావాలో అంత పొడవు ఈ చైన్ వేసుకోవాలి. ఇలా 30 చైన్స్ వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని డబుల్ క్రోషెట్తో ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క చైన్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలాగే ఈ చైన్ చివరి వరకు అల్లుకోవాలి. ఇలా ఈ లైన్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా ఆపోజిట్లో దీనికి పైన సేమ్ ఇంకో లైన్ వేసుకోవాలి. ఇలా ఈవెన్గా రావాలి. దీనిపైన ఇంకొకటి ఇది డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ లైన్ అల్లుకోవాలి. ఇలా ఈ సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ లైన్ వేసుకోవాలి. మనకి 3 లైన్స్ వేసుకుంటే ఆ వెడల్పు కింద బేస్ సరిపోతుంది. ఇలా 3 లైన్స్ వచ్చేలా మొత్తం అల్లుకోవాలి. ఇలా ఈ పట్టీ అంతా చివరి వరకు అల్లుకోవాలి. ఇలా 3 లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ బ్యాక్ డిజైన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయింది కదా, ఈ మధ్యలో ఇలా డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఈ మధ్యలో లైన్లోకి వేసుకోవాలి. ఇలా 8 డబుల్ క్రోషెట్ వేసి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. అప్పుడు ఇలా కర్వ్లా వస్తుంది కదా, అంటే హాఫ్ సర్కిల్ మనకు కావాల్సింది ఇక్కడి నుంచి ఇలా హాఫ్ సర్కిల్ వేసుకోవాలి. అందుకే ఇక్కడ 8 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత మళ్ళీ దీన్ని రివర్స్ చేసుకొని ఒక్కో లూప్లోనూ 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా ఒక్కో దానిలో 2 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ హాఫ్ వరకు రావాలి.
ఇలా ఈ 8 డబుల్ క్రోషెట్లు మధ్యలో 2 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. వేసిన తర్వాత నెక్స్ట్ ఇలా రివర్స్లో తిప్పి మళ్ళీ ఇక్కడ ఒక దానిలో 2 డబుల్ క్రోషెట్, ఒక దాంట్లో సింగిల్ డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా మనం అల్లే కొలది పెంచుకుంటూ వెళ్ళాలి. ఒక దానిలో సింగిల్ డబుల్ క్రోషెట్, ఒక దానిలో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా హాఫ్ సర్కిల్లా వస్తుంది. ఇలాగే మనం పెంచుకుంటూ ఇలా అల్లుకోవాలి. ఇలా అర్ధచంద్రాకారంలో మనకి ఇది పెరుగుతుంది. మామూలు సర్కిల్ అయితే ఇలా రౌండ్గా వేసేస్తాం కదా, అలా కాకుండా ఇది ఓన్లీ హాఫ్ సర్కిల్ వేసుకోవాలి. ఈ నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ ఒక్కొక్క లూప్లో ఒక్కో డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనకి ఇక్కడికి ఎంత సైజ్ సరిపోతుందో అంత వెడల్పు వేసుకోవాలి. ఇదే విధంగా చివరి వరకు అల్లుకోవాలి. మనం ఎంత అల్లాలి అన్నది ఎలా తెలుస్తుందంటే, ఇప్పుడు దీన్ని ఉంది కదా, ఇది ఈ లైన్ నుంచి ఈ చివరి వరకు వచ్చే ఇంత సైజ్ అల్లుకోవాలి. మనకి ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇది ఇక్కడ టచ్ అవ్వాలి, అంటే ఇంత రౌండ్ మనం అల్లుకోవాలి. ఇక్కడ ఎలా అల్లుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా హాఫ్ సర్కిల్ అల్లుకోవాలి. మీకు అల్లిన తర్వాత చూపిస్తాను. ఇలా ఈ హాఫ్ సర్కిల్ అల్లుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా ఇటువైపు కూడా అల్లుకోవాలి. ఇలా రెండు హాఫ్ హాఫ్ అల్లిన తర్వాత దీనికి గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. ఇలా గ్రీన్ అటాచ్ చేసుకొని ఒక్కో లూప్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత 1 2 3 వదిలి థర్డ్ దాంట్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 2 3 వదిలి ఫోర్త్ దాంట్లో 4 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలా 4 డబుల్ క్రోషెట్ వేసుకుంటూ ఈ సర్కిల్ అంతా ఫినిష్ చేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా సేమ్ వేసుకోవాలి. ఈ బ్యాగ్కి హ్యాండిల్ కావాలి కదా, దానికి ఫస్ట్ ఇలా వేసుకుని హ్యాండిల్ అల్లుకోవాలి. ఫస్ట్ చైన్ వేసుకోవాలి. ఇలా 5 చైన్స్ వేసుకుని ఈ డబుల్ క్రోషెట్తో వేసుకోవాలి. మనకి వెడల్పు ఎంత కావాలో అన్ని చైన్స్ వేసుకోవాలి. ఇది చిన్న బ్యాగ్ కాబట్టి కొద్ది వెడల్పు అయిపోతే సరిపోతుంది. ఇలా ఇంత వెడల్పు అయితే సరిపోతుంది. ఇలా పొడవుగా మనకి సైజ్ చూసుకుని అంత అల్లుకోవాలి. ఇలాంటివి 2 అల్లుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రీన్ 2 వైపులా అల్లిన తర్వాత ఇప్పుడు ఆరెంజ్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్లవర్ బడ్స్ కింద వస్తుంది. ఇలా ఒక 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇవి 4 వేసాం కదా, ఈ 4 మధ్యలోంచి 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 7 వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది ఇలా వెనక నుంచి తీసుకోవాలి. స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా బడ్ షేప్లో వస్తుంది. నెక్స్ట్ ఒక 2 చైన్స్ వేసుకుని మళ్ళీ ఈ 4 మధ్యలో 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి. ఇలా 7 డబుల్ క్రోషెట్ వేసిన తర్వాత ఈ స్టార్టింగ్ నుంచి ఇలా తీసుకోవాలి స్లిప్ నాట్ తోటి. ఇలా టైట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి. వేసి నెక్స్ట్ ఈ 4 మధ్యలో 7 డబుల్ క్రోషెట్ వేసుకోవాలి.
ఇలాగే మొత్తం ఈ గ్రీన్ అన్నిటిలోనూ ఒక్కొక్క బడ్ కింద ఇలా వేసుకుంటూ ఈ రౌండ్ కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ హాఫ్ సర్కిల్లో కూడా, కాకపోతే ఇది మొత్తం రౌండ్ వేయకుండా ఈ మధ్యలో ఇక్కడ వదిలేసుకున్న 4 వదిలి మిగతా మధ్యలో వేసుకోవాలి. మీకు పూర్తిగా వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా ఆరెంజ్తో మొత్తం ఒక సైడ్ మొత్తం బడ్స్ లాగా అల్లుకోవాలి. ఈ రెండో సైడ్ మాత్రం అన్నీ అల్లకుండా ఈ మధ్యలో మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి కదా, వేసిన తర్వాత కూడా వేస్ట్ అవుతుంది. అందుకని ఫస్ట్ ఇది ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడ ఇలా ఈ సూదితో అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ చూసుకొని ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇది కిందికి పెట్టుకొని ఇప్పుడు బయట నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఈ హాఫ్ అటాచ్ చేసాం కదా, ఈ హాఫ్ ఇక్కడి నుంచి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా దగ్గరికి అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక చైన్లోంచి ఒక చైన్ తీసుకుని ఇప్పుడు ఇది కిందకి తీసుకుని ముడి వేసుకోవాలి. ఇది ఎలా అతికామో ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా అతుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా అతుక్కోవాలి. ఫస్ట్ ఇది రివర్స్లో అతుక్కోవాలి. ఇలా దీన్ని ఇలా రివర్స్ తిప్పి ఫస్ట్ ఈ రెండింటిని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది రివర్స్లో తీసుకొని ఇది దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇది పైనుంచి అటాచ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి మొదలుపెట్టి ఇవి రెండు ఇలా చివరి వరకు అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా కంప్లీట్ అయిన తర్వాత
దీనికి ఇలా 2 హ్యాండిల్స్ అల్లుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఇలాగ సూదికి ఇలానే ఎక్కించుకుని దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా లోపల వైపు ఈ 2 సమానంగా ఉండేలా చూసుకుని అటాచ్ చేసుకోవాలి. ఇది అటాచ్ చేసాక చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.